సిట్కి ఆల్రెడీ వేశారు, ఐజీ లెవెల్ ఆఫీసర్ని వేశారు. సో ఇట్స్ గోయింగ్ ఆన్ ఆల్రెడీ. మొత్తం డిపార్ట్మెంట్ లో ఐజీ లెవెల్ ఆఫీసర్ని, అదేవిధంగా ఒక డిఐజీ లెవెల్ ఆఫీసర్ని. కాకపోతే దాని గురించి ఇప్పటికీ కూడా వైసీపీ ఆరోపణలు కాదండి, వాళ్ళు ఏంటంటే తిరిగి మా మీద ఎదురుదాడి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అరే నువ్వు చేసింది తప్పు, నువ్వు తప్పు చేసిన తర్వాత మళ్ళీ బుల్డోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ఎంత పిచ్చిగా మాట్లాడాడండి. అసలు పంది కొవ్వు గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. ఆయన నిజంగా కొని ఇందులో కలుపుతున్నాడా అంటే హిందువుల తాలూకా మనోభావాలను ఇంకా కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడటం, పైగా బయటకు వచ్చి ఆ ప్రమాణాలు చేస్తాం ఈ ప్రమాణాలు చేస్తాం అని మాట్లాడటం. నేనేమంటానంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అన్న సంగతి ప్రతి ఒక్కరికి ఈ రోజు అర్థమైంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అందరూ కూడా బాధపడుతున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఏదైనా మనకి ప్రాయశ్చితం చేసుకోవాలి అంతే తప్పించి తిరిగి ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈ రోజు మనం చూసాం అనంతపురంలో ఒక రథంని తగలబెట్టిన పరిస్థితి కూడా. అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ఈ రోజు వాళ్ళు చేసిన పనిని కప్పిపుచ్చుకోవడానికి, డైవర్ట్ చేయడానికి తిరిగి రథాలని కూడా, అంటే మొన్న మీరు రీసెంట్ గా మీరు మొన్న ఎస్ ఎగ్జాక్ట్లీ ఈజ్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ, ఆల్రెడీ డిక్లేర్డ్, ఆల్రెడీ అరెస్టెడ్. నేనేమంటానంటే ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు వాళ్ళు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పి లాస్ట్ 5 years లో రథాలని తగలబెట్టారు, రాముడు తల నరికారు, ఆంజనేయ స్వామి చెయ్యి నరికితే ఏమైపోయింది, మహాయుతం కూడా పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు చాలా చులకన భావం, వాళ్ళకి ఒక దేవుడు ఒక దైవత్వం అన్న ఆ హిందువుల మనోభావాలన్నా చాలా చులకనగా ఉండి మళ్ళా తిరిగి అటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే నేపథ్యంలో అనంతపురంలోని రథాన్ని కూడా తగిలేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. దాని విషయంలో ఆల్రెడీ వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. ఒకటి ఇందాకే గౌరవ సీఎం గారు కూడా చెప్పారు, ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోని ఎవరైనా ముందుకి వెళ్లి విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి అయితే కనుక దట్ ఈస్ ద లాస్ట్ డే అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు. ఎక్కడా కూడా అటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఒకటి మాత్రం నిజమండి, మొన్న ఎవరో మాట్లాడారు వెంకటేశ్వర స్వామితో ఏదో మాజీ మంత్రి అవడం మాట్లాడుతున్నారు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి ఊరుకోవడానికి. ఎస్ ఎగ్జాక్ట్లీ, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి ఊరుకోడు. అందుకే 151 ఉన్న వాళ్ళని మిమ్మల్ని 11 చేశారు. ఇంకా సిగ్గు లేకుండా వెంకటేశ్వర స్వామి మీద ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కనీసం ఒకటి కూడా పులివెందల ఎమ్మెల్యే కూడా పులివెందల్లో ఓడిపోయే పరిస్థితి కూడా ఉంటది.